ఇంకోటి చెప్తా చూడండి, ప్రార్థన కూడా ఏక మనసు చాలా ప్రాముఖ్యం. ఏక మనసు ఉండాలి. ఇప్పుడు ఇల్లు కట్టబడాలంటే భార్య భర్తల మధ్యలో ఉండాలా? మరి తల్లిపిల్లల మధ్యలో ఉండాలా? ఏక మనసు ఉండాలి. ఇల్లు కట్టబడడం అంటే బిల్డింగ్ అని చెప్పేది. ఇల్లు అంటే అర్థం తెలుసా మీకు? సంసారం, ఏ ఫ్యామిలీ, లోపల నివసించేవారు. వాళ్ళలో ఏక మనసు ఉంటే ఆ ఇల్లు బాగా ఎక్కువ వస్తుంది. ఆ ఇంట్లో రెండు మనసులు ఉన్నాయనుకోండి, భార్యకు ఒక మనసు, భర్తకు ఒక మనసు, లేక భార్య భర్తకు ఒక మనసు ఉంటుంది, పిల్లలకు ఒక మనసు ఉంటుంది. ఇదేం తెలుసా? ఏక మనసు లేకపోవడమే. ఇంట్లో సమాధానం లేకపోవడానికి కారణం కూడా అదే. ఏక మనసు ఉండదు. నేను చెప్పిన బైబిల్ ఉందన్నమాట, చెడు చేసేదానికి ఏకీభవిస్తారు తొందరగా. చెడు చేయాలంటే, ఎవడన్నా ముంచాలంటే ఏకీభవిస్తారంట. ఎవరికైనా మేలు చేయాలంటే మా నాయన అడుగుతాను, మా అమ్మని అడుగుతాను, నా మొగుడిని అడుగుతాను. చచ్చిపోయిన వాళ్ళ పేరు చెప్తా కొంతమంది. మా పిన్నమ్మ ఉంటే బాగుండి అడుగుతుండే. పిన్నమ్మ ఆడుంది ఇప్పుడు, గుంతలో ఉంది, అప్పుడు అడుగుతాను ఏమన్నా అంటే. మేలు చేసేకి ఇష్టం లేనప్పుడు సాకులు చెప్తారు. అది కీడు చేయాలంటే సాకులు చెప్తారా? అయితే దేవుడు ఎప్పుడూ మేలు చేయడానికి తన చేతులు చాచి నిలబడి ఉన్నాడు. అందుకే అన్నాడు, ప్రయాసపడి భారం వహించున్న సమస్త జనులారా అన్నాడు. కానీ క్రైస్తవులారా అనలేదైనా, అన్ని కులాల వారు, అన్ని జాతులు. నీ జాతి ఏదైనా సరే సమస్య లేని వాడు భూమి మీద ఎవడు లేడు. క్రైస్తవులకు సమస్యలు ఉన్నాయి, అన్యులకు సమస్యలు ఉన్నాయి, సిక్కులకు ఉన్నాయి, పంజాబులకు ఉన్నాయి, యూదులకు ఉన్నాయి. ప్రతి వాడికి, ప్రతి కులానికి, ఆడోళ్ళకి సమస్యలు ఉన్నాయి, మగవాళ్ళకి సమస్యలు ఉన్నాయి. ఈ మధ్యలో వచ్చుండే థర్డ్ జెండర్ వాళ్ళకి కూడా సమస్యలు ఉన్నాయి, లేవా? అంటే సమస్య లేని వాడెవడు లేడు. అందుకే చెప్పబడినాడు, అందరూ నా యొద్దకు రండి, అందరూ నా యొద్దకు రండి అని యేసుప్రభు పిలుస్తుంటే కొంతమంది ఎట్లుంటారంటే, ఈరోజు నీళ్ళు రాలేదు, స్నానం చేసి వస్తుంటే చర్చికే. ఇది ఒక సాకిది. లోపల ఏముంది? దయ్యం ఉంది లోపల. ఆ దయ్యం రానిది లోపల చర్చికి. ఆ దయ్యం చర్చికి రాని కూడా సాకులు చెప్తుంది. మాకు నీళ్ళు వచ్చింటే నిన్న ఇప్పుడు స్నానం చేస్తుంటే, మొన్న నీళ్ళు వచ్చినాయి కదా, పట్టి పెట్టుకున్నావా? మొన్న చిత్రాలు అన్ని దెబ్బ 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 పడపోసేడిసివి. చాలా బాగా అర్థం చేసుకోవాలి పిల్లరా. మన కుటుంబ జీవితం, మన ఏమంటారు సంఘ జీవితం అభివృద్ధి చెందాలి అంటే ఏక మనస్సు కలగాలి. అలాగే మనం దేవునితో ఏకమవ్వాలి. నేను తండ్రి ఏకమైన ప్రకారం మీరును ఏకమై ఉండాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది.